జనరల్ టెండెన్సీ ఏందంటేనా, ఉప ఎన్నికలలో అధికార పార్టీ అభ్యర్థులు గెలవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు గెలిస్తే మనకేమన్నా డబ్బులు వస్తాయి, పనులు జరుగుతాయి అన్న ఒక ఆలోచన జనాల్లో గూడా ఉన్నది. సో, అలాంటప్పుడు ఇంకా 3 ఏళ్ల ఏదో లాస్ట్ 1 ఇయర్ గూడా కాదు, ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. ఆ 3 ఏళ్ళు ఉన్నప్పుడు మీకు అభివృద్ధి గావాలే జూబ్లీ హిల్స్ అంటే మాకు ఓటేయాలే. మీరే జెప్పారు. ఒకవేళ మీరు మాకు ఓటేయకపోతే మీకొచ్చేవి అన్నీ మేము కట్ జేస్తాను. నిజంగానే ఆ భయం జనాలకు రీచ్ అయితే అప్పుడు బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు దెబ్బతింటాయి కదా! అంటే యూజువల్‌గా మీరు చెప్పింది ఆనవాయితీ. ఆనవాయితీ ఏందంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళకు ఏదైనా అనౌన్స్ చేస్తానికి కూడా అవకాశం ఉంటుంది. హ్మ్. ఉదాహరణకి మనకు మునుగోడు ఎన్నికలొచ్చినాయి. మునుగోడు ఎన్నికలొచ్చినప్పుడు వృద్ధాప్య పెన్షన్‌లు 58 సంవత్సరాలకే ఇస్తామని చెప్పేసి రాష్ట్రం మొత్తం ఇవ్వడం జరిగింది. అవును. అదేవిధంగా హుజురాబాద్ ఎన్నికలొచ్చినప్పుడు దళిత బంధు ఒక పైలట్ ప్రాజెక్ట్‌గా హుజురాబాద్‌కు మొత్తం 20,000 కుటుంబాలకు ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అవును. లైక్‌వైజ్ ఏదైనా కూడా అట్లాంటి హామీలు ఎక్కువిచ్చుకుంటూ వెళ్ళిపోతారు. అవును. సో, ఎందుకంటే అధికార పార్టీకి మాత్రమే హామీలు ఇచ్చేదానికి అవకాశం అవకాశం ఉంటది. ఉంటుంది. అమలు పరచడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఈ 2 సంవత్సరాల్లో అనేక రకాలుగా హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకపోవడంతోటి హ్మ్. కనీసం ఈ ఎలక్షన్‌లో ఎట్లాగొస్తాయని తెలిసింది. హ్మ్. ఎప్పుడైతే మన గోపీనాథ్ గారు చనిపోయారో అప్పుడే తెలుస్తది బయలకి. అవును. సో, అప్పటికన్నా మహిళలందరికీ ఇగో 2500 ప్రతి మహాలక్ష్మి పేరు మీద ప్రతి ఇంటికి 25,000 ఇస్తామని ఒక్క పథకాన్ని ప్రకటించేది ఉంటాయి. హ్మ్. అది రాష్ట్రం మొత్తం మీద ఒక పాజిటివ్ యాంగిల్ వెళ్ళిపోతూ ఉండే. తర్వాత ఇక్కడ జూబ్లీ హిల్స్‌లో కొంత ఆమె మహిళ అయినందుకు, అభ్యర్థి మహిళ అవుతున్నందుకు దాని మీద 2500 తోటి మనం కొంచెం మహిళలకు కొంత వెసులుబాటు కల్పించినట్టు, ఆశ పెట్టినట్టు లేదా అవకాశం ఇచ్చినట్టు అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, మహిళలకి ఏమి ఇయ్యని పేరు వచ్చింది. హ్మ్. ఒక 2500 ఇయ్యలేదు, ఆడపిల్లలకు స్కూటీ ఇయ్యలేదు, ఒంటరి మహిళలకు 4000 లేవు, వితంతుకు లేనే లేవు, తర్వాత ఇట్లా హెచ్ఐవి పాజిటివ్‌కి లేనే లేవు. ఈ ముసలోళ్ళైన ఆయన ముసలాయనకి ఇచ్చిండు, నేను ముసలాయనకి ముసలమ్మకి ఇస్తానంటివి. హ్మ్. ఏది పెన్షన్ ఇద్దరికిస్తన్నారు. అవును. ఇద్దరికి ఇస్తానంట, ఇద్దరికి లేకపాయె.